హలో హాయ్ నమస్తే, నేను మీ వేణుని నల్గొండ కార్స్. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్న యూపీ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన టొయాటో ఫార్చునర్ 4x2 అండి. ఇది 2018 మోడల్, వైట్ కలర్, 2499 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్ కూడా చేంజ్ చేయలేదు, ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే చేయలేదు, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. టైర్లు వచ్చేసి 50% టైర్స్ అయితే ఉన్నాయి, స్టెప్ కూడా 50% అయితే ఉంది. టైర్స్ ఒకటి మైనస్ ఉంది బండిలో, వేరేది ఏం లేదు. వేయించుకుంటే టైర్లు వేయించుకోవాల్సి ఉంటుంది. మిగతాది వచ్చేసి ఆల్ పేపర్స్ ఫోర్స్ లో ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు వెహికల్ అమ్ముతా, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ కి ఫైనాన్స్ అయితే అవైలబుల్ ఉండదు. ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత మీరు అక్కడ లోన్ చేయించుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 19,50,000 రూపాయలు చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా నెగోషియబుల్ అయితే ఉంది. మీరు కావాలి అనుకుంటే మీరు వచ్చి బండి చెక్ చేసుకొని ఓనర్ తోటి కూర్చొని మాట్లాడి డీల్ అయితే ఓకే చేయొచ్చు. లేదు మీరు రాని వేళలా నేను ఇక్కడ మాట్లాడి డీల్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. బై రోడ్ల వెహికల్ పంపిమంటే పంపిస్తా, లేదు కంటైనర్ డ్రైవ్ అన్న కంటైనర్ వేస్తా. ఇది వచ్చేసి 2018 మాన్యువల్ టొయాటో ఫార్చునర్ 4x2 అండి. ఇది మాన్యువల్. ఓకే, దీని ఫుల్ వీడియోలో దీని డీటెయిల్స్ అయితే చూపిస్తా. చలో ఓకే, చూసుకోవచ్చు. ఫ్రంట్ లుక్ వచ్చేసిందండి. నెంబర్ కూడా చూపిస్తున్నా, 5 సిరీస్ నెంబర్, యూపీ నెంబర్ అండి. ఇది ఉత్తరప్రదేశ్ది. హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు, 100% హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. గ్రిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. వెహికల్ వైట్ కలర్, బంపర్ లిడ్స్ పెట్టి ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఎలవెల్స్ కూడా చూసుకోవచ్చు, 4 ఎలవెల్స్, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్లు చూసుకున్నట్టయితే 50% టైర్లు అయితే ఉన్నాయి. టైర్లు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది బండి, మిగతాది ఏం లేదు. మైనస్ ఒకటి వచ్చేసి టైర్లు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి, నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఏమి చేయలేదు, ఎక్కడ ఏది పాన కూడా పెట్టలేదు. మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఉంది వెహికల్. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఎలాంటి నాయిస్ అయితే లేదు. రివర్స్ కెమెరా విత్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. రియర్ వైఫర్ కూడా అయితే ఉంటుంది. వైట్ కలర్ బండి అండి, ఇది పెరల్ వైట్ బండి, చాలా బాగుంది. టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన. 4 ఎలవెల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్లు చూసుకోవచ్చు, 50% టైర్స్ అయితే ఉంటాయి. టైర్స్ అయితే మైనస్ ఉంది, టైర్స్ ఒకటి వేయించుకోవాల్సి ఉంటుంది. వేయించుకున్నాం అంటే మనకే లైఫ్ ఉంటుంది. ఓకే, కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి, నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. బండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ ఇచ్చి పెట్టి ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. సెన్సార్ కీస్. మనం లోపలికి వెళ్ళిపోయి వెహికల్ స్టార్ట్ చేసి బానెట్ లెఫ్ట్ చూపిస్తా, అలాగే మీకు ఇంటీరియర్ కూడా అయితే చూపిస్తా. చూసుకోవచ్చు, 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్, ఓఆర్ఎం ఫోల్డింగ్ కూడా అయితే ఉంది. కారుకున్నటువంటి డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే, పిల్లర్స్ కూడా చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ పాన కూడా పెట్టలేదు. ఏ డోర్ కూడా పాన అయితే పెట్టలేదు, ఏ బీడింగ్ కూడా చేంజ్ చేయలేదు. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. కంపెనీ పచ్చింగ్, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. ఇది వచ్చేసి మాన్యువల్ గేర్ అండి, మాన్యువల్ గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ సీట్ ఉంటుంది. సీట్ కవర్లు చూసుకున్నట్టయితే మనకి 100కి 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉంటుంది. 7 సీటర్ వెహికల్. సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్స్ విత్ క్రూజ్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, సెన్సార్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది. ఓకే, వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా. పుష్ స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా, చూడండి. వెహికల్ సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. ఇంజన్ నాయిస్ కూడా, ఏసీ కూడా వర్కింగ్ లో అయితే ఉంది. ఓకే, స్టీరింగ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. స్టీరింగ్ నుంచి కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. హారన్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది. స్టీరింగ్ మీద లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కంట్రోల్స్, ఆడియో కంట్రోల్స్, వాయిస్ కమాండింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. మ్యూట్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి క్లస్టర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. క్లస్టర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక దీని రీడింగ్ చూసుకున్నట్టయితే సారీ 1,24,996. ఇందాక 1,02,000 అని చెప్పిన, సారీ 1,24,000 అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ఫస్ట్ ఓనర్ అండి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. చూసుకోవచ్చు, 7 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. రివర్స్ కెమెరా విత్ సెన్సార్స్ తోటి అయితే వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది. గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఓకే, మీకు బానెట్ లేపి ఇంజన్ అయితే చూపిస్తా. సారీ, దీనికైతే క్రూజ్ అయితే రాదు, క్రూజ్ అయితే ఆప్షన్ లేదు. ఇది పవర్ మోడ్, ఈకో మోడ్ అయితే వస్తుంది, క్రూజ్ అయితే లేదు. ఓకే, దీని ఇంజన్ చూసుకున్నట్టయితే 2.8 ఇంజన్ అండి. ఇది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ ఫేస్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ కూడా లేదు. బానెట్ కూడా చూసుకోవచ్చు, బానెట్ కూడా ఒరిజినల్ ఉందండి. కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది, కంపెనీ పర్చింగ్ తోటి అయితే ఉంది.
కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ కూడా లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది. కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 2023 బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉంది. మీకు గేజ్ పుల్ల కూడా తీసి అయితే చూపిస్తున్నా. బ్యాక్ కంప్రెసర్, స్మోక్, ఆయిల్ లీకేజ్ అలాంటివి అయితే ఏం లేదు. BS4 వెహికల్ ఇది. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఓకే, దీన్ని బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్ 6 స్పీకర్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. నైస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. 7 సీటర్ వెహికల్ అండి ఇది, చూసుకోవచ్చు. బకెట్ సీట్స్ అయితే ఏం రావు. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. సెంట్రల్ ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. నార్మల్ మ్యాటింగ్ అయితే ఉంది. ఫుల్ మ్యాటింగ్ అయితే ఏం లేదు. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. చూసుకున్నట్టయితే బటన్ 2 సార్లు ప్రెస్ చేసినట్టయితే బూట్ ఆటోమేటిక్ గా అదైతే ఓపెన్ అవుతుంది. ఓకే, బూట్ చూసుకున్నట్టయితే అంత స్పేస్ అయితే ఉండదు. సీట్లు ఫోల్డ్ చేస్తే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది. బూట్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ కూడా లేదు. బూట్కి ఇంతవరకు పాన కూడా అయితే పెట్టలేదు. ఒరిజినల్ ఉంది, ఎక్కడ రష్ కూడా లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. రబ్బింగ్ పాలిషింగ్, టెఫ్లాన్ కోటింగ్ వేపించినట్టయితే ఇంకా బండి అయితే మెరుస్తుంది. బూట్ కూడా ఒరిజినల్ అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. బూట్కి ఇక్కడ బటన్ నొక్కినట్టయితే ఆటోమేటిక్ గా బూట్ అయితే అదే లాక్ అయిపోతుంది, అదే ఓపెన్ అవుతుంది. రిమోట్ లో కూడా మనకి కీలో కూడా బటన్ ఉంటుంది. అది నొక్కినట్టయితే బూట్ ఓపెన్ అవుతుంది. విత్ బూటు మళ్ళీ లాక్ అవుతుంది. డీజిల్ వేరియంట్ అనేది. మైలేజ్ చూసుకున్నట్టయితే లీటర్ కి 12-13 అయితే వస్తుంది. 2.8 ఇంజన్ ఇది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ కూడా లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఫుట్ బోర్డులు కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ కూడా లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. కంపెనీ పర్చింగ్, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది. 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది. కో డ్రైవర్ సైడ్ కూడా సీటుకి కూడా ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 పిల్లర్లకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. విత్ స్టీరింగ్ లో ఉంటుంది. డ్రైవర్ సైడ్ 2 సీట్లకు 2 1 2 3 4 5 6 7 8 7 ఎయిర్ బ్యాగ్స్ తోటి అయితే వస్తుంది. 2.8 ఇంజన్ ఇది. ఫార్చునర్ 2018 2.8 ఇంజన్ తోటి అయితే వస్తుంది. ఇది 4x2 అండ్ వేరియంట్. రీడింగ్ చూసుకున్నట్టయితే 1,24,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 19,50,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అయితే అంతా ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.